ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇది ఒక తారాస్థాయికి పోతుంది ఫ్రెండ్స్. ముచ్చట ఆగలే. నేను ఇక్కడ రాసిన అయ్యాల బైంగన్ కా సీజ్ ఫైర్ అని చెప్పి. హైదరాబాద్లో ఒక ఫేమస్ మనకు ఒక ముహావరా లెక్క ఉంటుంది కదా, కైసా డ్రెస్ బైంగన్ మస్తే. సో దానికి పెద్దగా మీనింగ్ ఏమి ఉండదు. అట్లనే ఈ యుద్ధానికి కూడా పెద్దగా మీనింగ్ ఏం లేదు ఈసారి. సీజ్ ఫైర్ అని చెప్పి ట్రంప్ వేస్తాడు, ట్రంప్ చెప్తాడు. మళ్ళా బాంబే ఎవడు వేసిండ్రా బంకర్ బస్టర్లది అని అంటే అమెరికా వాడే వేసిండు. సీజ్ ఫైర్ ఎవడు చెప్పిండ్రా అని అంటే అమెరికా వాడే చెప్పిండు. అసలు అమెరికా బాంబేసి ఇజ్రాయెల్కి మద్దతు తెలిపి సీజ్ ఫైర్ అని చెప్పి మళ్ళా ఇరాన్ అమెరికా బేసెస్ మీద రిటాలియేట్ చేసుడు. ఇన్ఫ్యాక్ట్ మేము ఇచ్చిన టైటిల్ కరెక్టే కదా ఫ్రెండ్స్, బైంగన్ కా సీజ్ ఫైర్. సో ఈ బైంగన్ కా సీజ్ ఫైర్ ఆర్ టు ద మన ఇదైతే ఉందో ఇప్పుడు సీన్ ఏదైతే ఉందో, ఈ బైంగన్ కా సీజ్ ఫైర్లా ఎవడు గెలిచిండు అకార్డింగ్ టు యూ, అంటే మీ పర్సెప్షన్లా ఎవడు గెలిచిండు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే 60 మినిట్స్ లోపల ఎప్పుడైతే పీస్ డిక్లేర్ అయిందో మళ్ళా ఇరాన్ మన స్క్రిప్ట్ని మార్చేస్తుంది. కథ ఏమైంది గిరీష్ అని చెప్పి ఆలోచిస్తే మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఈ పంచాయతీ ఏందనన్నది జర తెలుసుకోవాలి. ఇప్పుడు అమెరికా ఏం చెప్పిందనంటే B2 బాంబర్లను తీసుకొని పోయి బంకర్ బస్టర్లని బాంబులు యూజ్ చేసి అలా బంకర్లను బస్ట్ చేసినా బాంబు పేల్చేసినా అని చెప్పి అమెరికా చెప్తుంది. నిజంగానే బంకర్ బస్టర్లను యూజ్ చేసి అమెరికా పేల్చేసిందా అనంటే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అయితే మీరు కొంచెం జర చరిత్రకు పోవాలా. ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ టైసన్ ఉండెనో, టైసన్ ఏమన్నాడంటే ఆటమ్స్ ఫర్ పీస్ అని చెప్పి ఒక పంచాయతీ తీసుకొచ్చాడు ప్రపంచ దేశాలలో, లొల్లి తీసుకొచ్చాడు. లొల్లి అనడం ఎందుకు, ఏమంటారు మంచి పరిణామమే కాబట్టి ఆటమ్స్ ఫర్ పీస్ అంటే సివిల్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఒక దేశాన్ని పెంచేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీలు జనరేట్ చేసుకోవడం, న్యూక్లియర్ ఎనర్జీ అంటాం కదా మనం. సో ఆటమ్స్ ఫర్ పీస్ అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఆటమ్స్ ఫర్ పీస్ అని ఎందుకు తీసుకొని వచ్చిండు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే రష్యా గుప్పిట్లకు ఎవడు పోవద్దు, కంప్లీట్గా ప్రపంచం మా చేతులు ఉండాలా. ఎందుకు అని అంటే ఒక చూసినామా అమెరికా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న ఎనర్జీని మనకు నేర్పిస్తున్నది అని చెప్పి అమెరికా చుట్టూ తిప్పుకోనికే ఆనాడు టైసన్ తీసుకొచ్చింది. వాస్తవమా కాదా? మళ్ళీ ఇప్పుడు ఇరాన్ కూడా ఆ రోజులలో ఆటమ్స్ ఫర్ పీస్ అనే ప్రాజెక్ట్లో నిజంగా చెప్పాలనంటే ఒక పెద్ద పీటనే పోషించింది, పెద్ద ఒక పాత్రనే పోషించింది. అయితే సీన్ ఏమైందని అంటే అప్పుడు ఇరాన్కి అమెరికాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కి అమెరికాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందని అంటే 1979లో ఏదైతే రెవల్యూషన్ జరిగిందో, రెవల్యూషన్ జరిగిన తర్వాత కంప్లీట్గా రెజిమ్ చేంజ్ ఏదైతే అయిందో, కోమినీ సర్కార్ వచ్చిందో, కోమినీ డామినెన్స్ పెరిగిందో, అక్కడి నుంచి కంప్లీట్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అమెరికా అండ్ ఇరాన్ రిలేషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికా ఇలా ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి ఏందని అంటే అసలు న్యూక్లియర్ క్యాపబిలిటీ అనేది ఎవరికి నేర్పించింది ఎవరు, ఇరాన్కి నేర్పించింది ఎవరు అని అంటే అమెరికా కాదా? ఇవాళ వాళ్ళ ఉల్టా హాత్ పచ్చకడ్లో అమెరికన్స్తోనే కొట్టుకోవాలి, వాళ్ళ చెప్పుతోనే వాళ్ళ ముఖాల మీద వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ క్యాపబిలిటీని ఇన్ఫ్యాక్ట్ నేర్పించింది అమెరికాకు ఇరాన్. అయితే గిరీష్ అది సివిల్ న్యూక్లియర్ డీల్స్ కదా, ఇదేమో అటమ్ బాంబు తయారు చేసుడు కదా, రెండు డిఫరెంట్ కదా అని అంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్ ఉంటుందంట ఫ్రెండ్. ఐ మే నాట్ బి ఏ న్యూక్లియర్ సైంటిస్ట్, బట్ ఆల్మోస్ట్ ప్రాసెస్ సేమ్ ఉంటుందంట. అందులో కొంచెం కొన్ని సవరణలు చేస్తే ఇది అటమ్ బాంబు అవుతుందంట. అయితే ఇలా గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఏందని అంటే ఈ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఇరాన్కి నేర్పింది ఫస్ట్ అమెరికానే. ఎందుకు? అప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే కోమినీ సర్కార్ వచ్చిందో విలాయతే ఫకీ అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేసింది. కోమినీ సర్కార్ అక్కడనే రెజిమ్ చేంజ్ చేసింది. అమెరికా పెత్తనం అనేది మా దేశంలో జరగొద్దు అని చెప్పి విలాయతే ఫకీ అని చెప్పి ఒక సంఘటన తీసుకొచ్చింది. ఈ సంఘటనకి వెనకటికి మద్దతు ఎవరు తెలిపినరు అని అంటే అక్కడ ఉన్న ప్రజలు, బికాస్ ఒక మూమెంట్ కదా అది. తర్వాత ఎప్పుడైతే ఇలా విలాయతీ ఫకీ అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో ఇన్ఫ్యాక్ట్ ఈ సంఘటనకు మద్దతు కూడా తెలిపింది అక్కడ ఉన్న ఒక సంఘటన ఏందనంటే ముజాహిద్దీన్ ఖలక్ అని చెప్పి చెప్తారు. ముజాహిద్దీన్ ఖలక్ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఒక లెఫ్టిస్టు ప్లస్ ఇస్లామిక్ సంఘటనల ఒక ఆర్గనైజేషన్ అది. ఇట్లాంటి ఆర్గనైజేషన్ మనం కని విని ఎక్కడ చూడం. ఇప్పుడు అట్లాంటి ఆర్గనైజేషన్ మన భారతదేశంలో చూస్తాం మనం, అది మన కేరళలో కనిపిస్తుంది. అంటే ఈ లెఫ్టిస్టులు ఇంకా ఇస్లామిక్ ఎవరైతే ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో కలిసి పనిచేసే ఆర్గనైజేషన్ని ఇట్లాంటి సంస్థ ముజాహిద్దీన్ ఖలక్. ఈ ముజాహిద్దీన్ ఖలక్ ఏం చేసిందనంటే అమెరికా పెత్తనం అప్పుడు నడవద్దు అని చెప్పి ఒక మూమెంట్లా విలాయతే ఫకీకి మద్దతు తెలిపింది. దాని తర్వాత కోమినీ సర్కార్ వచ్చిన తర్వాత కోమినీ కూడా డిక్టేటర్ లెక్కనే పోతున్నాడు.
ఆపరేషన్ చేస్తున్నాడు, ఇట్లా జరగొద్దు. ఎందుకంటే వామపంథీ సోచ్ అట్లనే ఉంటుంది కదా, లెఫ్టిస్ట్ మెంటాలిటీ అట్లనే ఉంటుంది కదా. ఈ ముజాహిద్దీన్ ఖలక్ అనేది అయితే ఉన్నదో ఇది ఖోమినీ సర్కార్కి కూడా విరుద్ధం పోయింది. ఇక్కడ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఆట మొదలెట్టి ఎట్లనైనా మేము ఖోమినీ సర్కార్ని రెజిమ్ చేంజ్ చేయలేము, సో అక్కడ ఒక సివిల్ మూమెంట్ మొదలెడదామని చెప్పి ముజాహిద్దీన్ ఖలక్కి వీళ్ళు నిజంగా చెప్పాలంటే పైసలు ఇచ్చుడు మొదలెట్టిండ్రు, ఆర్మ్స్ ఇచ్చుడు మొదలెట్టిండ్రు, ఇన్ఫ్యాక్ట్ మద్దతు తెలుపుడు మొదలెట్టిండ్రు. మద్దతుకి ఇట్లంతా చేసిన తర్వాత ఏమైందంటే ముజాహిద్దీన్ ఖలక్ అనేది గట్టిగా కూడా మొదలెట్టింది. ఇరాన్లా ఇజ్రాయెల్కి ఫేవర్గా యుఎస్కి ఫేవర్గా ఆపరేషన్స్ చేసుడు మొదలెట్టింది. అందుకే మనం చూస్తూ ఉంటాం పేజర్లలో అక్కడక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ అయితే అలా పెనిట్రేషన్ చాలా పెద్దగా అయిపోయింది అనమాట. సో ఈ ముజాహిద్దీన్ ఖలక్ ఆర్ టు దట్ మ్యాటర్ విలాయతే ఫకీ ఏదైతే మన ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చిండో ఖోమినీ, ఇవన్నీ రెజిమ్ చేంజ్ ఎందుకు చేయలేకపోయినాయి అని చెప్పి మాట్లాడితే ఇరాన్కి ఉన్న రూట్స్ ఖోమినీ సర్కార్ కొంచెము గట్టిగానే గ్రిప్ చేసుకొని ఉండే. అయితే అమెరికా అండ్ టు దట్ మ్యాటర్ ఇజ్రాయిల్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ముంగడికి తీసుకుపోదామని ప్రయత్నం చేసిండ్రు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏందనంటే అమెరికా ఏదైతే మొన్న బంకర్ బస్టర్ బాంబులు వేసి B-2 బాంబర్లను తీసుకొని పోయి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఏదైతే చేసిరు కదా, నిజంగానే ఇరాన్ని డీన్యూక్లియరైజేషన్ చేసిండ్రా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేస్తే ఫ్యాక్ట్ ఏందనంటే ఫ్రెండ్స్, ఇరాన్ న్యూక్లియరైజేషన్ ఏదైతే అమెరికా చేసినా అని చెప్తుంది కదా అది చెయ్యలేకపోయింది. ఎందుకంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్త ఇవాళ NDTV వరల్డ్ వచ్చిన కథనం ఏందనంటే సుమారు 400 కేజీల యురేనియం ఇంకా ఇరాన్లో ఉన్నది. బంకర్ బస్టర్లతో డ్యామేజ్ అయిన తర్వాత దానికంటే కొన్ని రోజుల ముందో లేకపోతే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బ్లాస్ట్ అయిన తర్వాత కొన్ని 16 ట్రక్కులు వచ్చి ఏదైతే ఈ ఎన్రిచ్ చేసిన న్యూక్లియర్స్ ఉన్నాయో వీటిని తీసుకొని పోయారట. 400 కిలోల యురేనియం కనబడతలేదట. అంటే సుమారు 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసే కెపాసిటీ ఇవాళ ఇరాన్కి ఉన్నది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఇది చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే ఇది CNN ఫస్ట్ డిస్క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. ఇంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కీలకమైన ఇన్ఫర్మేషన్ అगर బయటకు వచ్చిందనంటే ట్రంప్కి అవమానం. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్మీ అఫీషియల్స్కి కూడా అవమానం. ఎవరైతే B-2 బాంబర్లను తీసుకొని పోయి ఒక పెద్ద డ్రిల్ చేసిరు చూడు, అమెరికా వాయుసేన ఒక పెద్ద డ్రిల్ చేసి బంకర్ బస్టర్లతో మేము పలగొట్టి వచ్చినాం, GBU 57 ఏదో బాంబులు యూజ్ చేసినాం, 30,000 పౌండ్స్ అంటే 13,600 కిలోల బాంబులు వేసినాం ఎక్సెట్రా అని చెప్పిండ్రు. అయితే ఇదంతా ఏడుదాకా పోయిందంటే మళ్ళీ 16 ట్రక్కులు వచ్చినాయి ఫర్డో న్యూక్లియర్ ప్లాంట్ దగ్గరికి, ఇవన్నీ యురేనియంని తీసుకొని పోయినాయి. ఇది ఎక్కడ షిఫ్ట్ చేసిరో ఎవరికి తెలియదు అని అంటే ఇప్పుడు అట్టర్ కన్ఫ్యూజన్లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు అట్టర్ కన్ఫ్యూజన్లకు మిగిలిపోయినాయి. సో ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది అమెరికా అన్న మాటలు నిజమేనా, అమెరికా ఏదైతే పెద్ద షో చేసింది చూడు B-2 బాంబర్లను పంపి, సో నిజంగానే ఇరాన్ యొక్క డీన్యూక్లియరైజేషన్ చేయగలిగిందా, చేస్తుందా, రెజిమ్ చేంజ్ చేయగలుగుతుందా, ఆ సత్తా ఉన్నదా, లేకపోతే కేవలం ఈ ట్రంప్ పోకడకే పోతున్నాడా, ఇజ్రాయెల్ని కూడా పాగలు బనాస్తున్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఇజ్రాయెల్ ఆట ఇరాన్ దగ్గర ఏదో న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందన్న కేపబిలిటీయో కాదు, లేకపోతే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసి ఇజ్రాయెల్ మీద వేస్తుందో అనేది కాదు. ఇజ్రాయెల్ది నిజంగా చెప్పాలనంటే దాని ఆలోచన వేరే, ఇన్ఫ్యాక్ట్ దాని మనసులో ఉన్న మనస్తత్వమే వేరే. గ్రేటర్ ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ చిట్టా నేను రేపు ఇప్పబోతా. గ్రేటర్ ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా పెత్తనం ఏంటంటే నన్ను అడగంది ఎవడు న్యూక్లియర్ బాంబు అట్లెట్ట తయారు చేస్తాడు అని అంటే నయ్య జాగిర్ ఉన్నది ప్రపంచం మీద మొత్తం. వెనకటికి భారతదేశాన్ని కూడా గెలకనికే చూసిండ్రు, థ్యాంక్స్ టు అబ్దుల్ కలాం అండ్ అభినవ జాతి పిత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ మన దగ్గర న్యూక్లియర్ బాంబు గిట్లా లేకపోయిన ఉంటే మన పరిస్థితి ఏముంటుండేనో ఒకసారి మీరు ఆలోచించుండ్రు. సో ఈడికి చెప్పే చేయాలా, ఈడు మాత్రం ఏదైనా చేస్తాడు. ఆట ఈడ మొదలవుతుంది. అసలైన సిసలైన ఆట ఇప్పుడు మొదలైంది ఫ్రెండ్స్. ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పేది చెప్తారు కదా, ఈ సీజ్ ఫైర్ నిజంగా జరగలే. ఇరాన్ని ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళే ఇరకాటంలో పడ్డారు. ఇవాళ ప్రపంచ దేశాలలో అమెరికా మాటలు నమ్మేటట్టు ఉన్నదా అని అంటే ఒక భారత్ది పాకిస్తాన్ని కూడా నేనే సీజ్ ఫైర్ చేసినాను అన్నాడు. మళ్ళీ సీజ్ ఫైర్ వైలేషన్ అయింది. ఎవడైంది అని అంటే ఎట్లయింది అంటే పక్కకు కూర్చోబెట్టుకున్న మునీర్గాడే చేసాడు. ఇవాళ సీజ్ ఫైర్ అయిన తర్వాత ఇరాన్ మళ్ళా అమెరికా బేసెస్ మీద రిటాలియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ CNN లో వచ్చిన క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏదైతే 400 కిలోల యురేనియం 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసే ఉన్న కెపాసిటీ ఉన్న యురేనియం
దాని రెస్పెక్టివ్ సెంట్రిఫ్యూగ్స్ ఇవన్నీ ఫార్డో ప్లాంట్లో మేము బ్లాస్ట్ చేసినామని వీళ్ళు చెప్తారు. కాకపోతే వాళ్ళు మేము అన్నింటినీ సేఫ్ పెట్టుకున్నామని చెప్పి క్లియర్ కట్గా ఇలా శాటిలైట్ ఇమేజెస్ ప్రూవ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారంటే సిఎన్ఎన్లో వచ్చిన కథనం చెప్తున్నా ఫ్రెండ్స్, బంకర్ బస్టర్స్ ఏదైతే ఉన్నదో GBU-57 అనేది B2 బొంబర్లలో తీసుకుపోయి అమెరికాను లేచిండ్రు కదా, దాని పెనట్రేషన్ కేవలం 60 మీటర్సే పోయిందంట. కాకపోతే ఈ సెంట్రిఫ్యూగ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే న్యూక్లియర్ క్యాపబుల్ ఉన్న ఫ్యూయల్ ఏదైతే ఉన్నదో ఇరాన్లో బంకర్లలో దాచిపెట్టారు కదా ఫోర్డో ప్లాంట్లో, అది 80 మీటర్ల లోతులు ఉన్నదట. 61 మీటర్స్ పోయి డెటోనేట్ అయినప్పుడు దాన్ని మనం ఎట్లా చేస్తాము అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే B2 బాంబర్లలో రెండు బంకర్ బస్టర్లను తీసుకొని పోయినరు, రెండు బంకర్ బస్టర్లను అంటే సుమారు 7 B2 బాంబర్లను యూజ్ చేసిర్రు. అంటే 14 బంకర్ బస్టర్లు వేసిండ్రు అని అంటే ఒక్కొక్క బంకర్ బస్టర్ సుమారు 30,000 పౌండ్లు అంట, అంటే సుమారు 13,600 kgs అంట. అంటే ఇక ఎన్ని వేల కిలోల ఫ్యూయల్ యూజ్ చేసిర్రు బంకర్ బస్టర్లను బ్లాస్ట్ చేయడానికే. అండ్ ఇరాన్ దీన్ని ఛేదించి చెప్పినాం కదరా బాయ్ మా బంకర్లు పగలై, మీ B2 బాంబర్లు మీ బంకర్ బస్టర్లు శూన్యం అని చెప్పి ఇలా ప్రపంచానికి తెలియజేసిందా? ఇంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఒక మీడియా సంస్థకు వచ్చిందని అంటే అక్కడ ముసల్లం ఏం జరుగుతున్నది అమెరికాలో అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పడం కంటే ఈ ఫ్యాక్ట్ ఏందని అంటే ఇలా అమెరికాని నమ్మొచ్చా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అమెరికాని నమ్మొచ్చా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న.